గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యో, మార్కెట్లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్లి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికేగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక? అమ్మా భోనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పుయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పుయ్యొచ్చు. తను నా చెల్లెలు, పుయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరైంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో? అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి. మీరేగా ఈశ్వర్. సరే, ఆ ఈశ్వరుడికి నీకు. ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వరికి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. ఇది బొట్టు. రండమ్మా రండి. అది సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే. ఆ దేవుడికి అంతా సమానమే. దయుంచి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా? ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. ఒట్టి వాగుడు నీ కూతుర్నే కదా. ఏంటన్నా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి? అయ్యా, బయటికి. వాళ్ళెంత నచ్చుకుంటున్నా నువ్వేం మాట్లాడుకున్నాయనా? లోపలికి పో, లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్. ఏమండి, 420 ఇందా. మేం లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో నాన్న. బయటకు రా అన్నయ్య. రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా. బయటకు రానయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే. వాడు మనిషే కదా. వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా? ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించురా. నేను వెళ్తున్నాను. రేయ్, చెప్పులు తీసుకోండిరా.
కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా. ఈశ్వర్, బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. వీడు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్ళి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండ్రా. పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ. త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే.
రారా బ్రోకరు, నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే, కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికేరా. రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా, ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని. చూడలే, ఏ వల్లుడు రెడీయా? తల్లి కొడుకులిద్దరూ దీన్ని ఆశీర్వదించండి. వదలే. ఈశ్వర్, వీళ్ళని కాపాడు. పోరా, పోరా. వదలే. ఒక నిమిషం ఇలా చూడండి, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఈశ్వర్, ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజేం తగ్గిపోయావు? రేయ్, రారా, ఈశ్వర్, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా, రావే. ఏమిట్రా అలా చూస్తావు? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్, కట్రా తాళి. పోరా. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి, తననే చేయక. పోరా. తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా? రారా. రేయ్, తమ్ముంటే రారా, మీదికి రారా, మగడు వచ్చి రారా. ఏయ్, ఏంటి అన్నయ్య? రావే. ఈశ్వర్, నీకేం కాలేదురా? ఈశ్వర్, ఏమిట్రా అలా చూస్తావు? ఎందుకురా తన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములేరువా? చెప్పరా, నువ్వేమైనా సాములేరువా? ఏయ్, రావే. వచ్చి తాళి కట్టించుకోవే. ఏయ్, ఏయ్, ఏయ్. ఏరా, అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై, కాల్చుకోరా. రై, చూస్తావేంట్రా, కాల్చుకో. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, ఏయ్. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదులు వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా, పొండ్రా. పొండ్రా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.